దేవి దేవి ఏంటి ఎక్కడున్నావు? రా ఒకసారి ఇలా. ఇదిగో చీర 2000, బ్లౌజు 3000, ఇదిగో దానికి ఒక సెట్ 3000, 5, 2, 7, పార్లర్కు 3000, మొత్తం 10,000 అయ్యింది. తెచ్చేసే 10,000 కట్టున్నావు. మీ ఇంట్లో ఫంక్షన్కే కదా నేను తీసుకున్నాను. అది ఫంక్షన్ ఆగిపోయిందనే మీ బాధలో ఉంటే నేను కూడా బాధలోనే ఉన్నాను. మరి బాధ ఫంక్షన్ ఆగిపోయింది మా ఇంట్లో. అదే ఫంక్షన్ ఆగిపోయింది. అదే ఫంక్షన్ జరిగింది అనుకో, కట్టుకున్నాను, నేను చేసుకునేదాన్ని కదా. నేను ఆ 10,000 ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఎందుకు ఇస్తాను? మా ఇద్దరు సచివేది ఫంక్షన్ గురించి నాకు ఆగిపోయింది. నీ గురించేనమ్మా చెప్పేది. నేను కట్టాలంట. మీ ఆయన ప్రమాణ స్వీకారం అని అయ్యగారిని తీసుకుని నువ్వు పోయావు. ఆ అయ్యగారు రాక మాకు ఫంక్షన్ ఆగిపోయింది. అయ్యగారి గురించి మా కోసం ఇంటి అందరికి తెలియదమ్మా. నా 10,000 నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. తొందరగా ఇచ్చేస్తే 10,000 నేను వెళ్ళిపోతానమ్మా. ఇదేదో మరి బాగుందిగా. ఇల్లు కాదు నేను ఏడిస్తే చుట్టకు నిప్పడిగినట్టు ఉంది సామెత. అమ్మా నాకు అదంతా తెలియదమ్మా. 10,000 ఇస్తే తొందరగా వెళ్ళిపోతా కదా. నీవు నెక్స్ట్ మంత్ పెట్టుకుంటాం కదా, అప్పుడు కట్టుకోండి. అయిపోద్ది. ఆ ట్రెండ్ నడవదు కదా అప్పుడు. అది నా బాధ. అప్పుడు ఎవరు చూస్తారు నన్ను? ఇదేంది అది నా మరి అంటే ఏమైనా తెలియదమ్మా. ఏమోనమ్మా, మీరు అలా పడితే నాకు తెలియదు. వల్ల మా ఫంక్షన్ ఆగిపోయింది. ముందు ఆమె మీరు చూసుకోండి. ఏదో బాగుంది కదా మీ ఫంక్షన్ కోసం పెట్టేసింది. నాకేం తెలియదు అని ఆమె వెళ్ళిపోతుంది. మీ ఫంక్షన్ కోసం నేను తీసుకోవడం ఏంటి? డబ్బులు లేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? నీకు ఇంతకీ ఏం సొల్యూషన్? నాకు ఏమో అమ్మా, వదిన నాకైతే తెలియదు. ఎలా అమ్మా? నా సమస్యకి సొల్యూషన్ లేదు.